జెఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు వింటేనే అమెరికా నుంచి ఆసియా వరకు బడాబాబుల గుండెల్లో వణుకు మొదలవుతుంది. 5 ఏళ్ల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్న అతను సృష్టించిన పాపపు సామ్రాజ్యం తాలూకు ఫైల్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. ఇందులో కేవలం నేరస్తులే కాదు, ప్రపంచాన్ని శాసించే దేశాధినేతలు, మేధావులు, చివరికి మన భారతదేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా వినిపించడం సంచలనంగా మారింది. అసలు ఏమిటి ఎపిస్టీన్ ఫైల్స్? అపర కుబేరుడైన జెఫ్రీ ఎపిస్టీన్ అమెరికాలోని ఒక ప్రైవేటు దీవిని తన కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. మైనర్ బాలికలను ట్రాప్ చేయడం, వారిని లైంగికంగా వేధించడం, తన వద్దకు వచ్చే ప్రముఖులకు వారిని సరఫరా చేయడం అతని ప్రధాన వృత్తి. అలా వచ్చిన ప్రముఖులందరి వీడియోలు రికార్డ్ చేసి వారిని తన గుప్పిట్లో ఉంచుకోవడం ఎపిస్టీన్ వ్యూహం. ఈ ఫైల్స్ లో అత్యంత చర్చనీయాంశమైన పేరు డొనాల్డ్ ట్రంప్. ఎపిస్టీన్ తో ట్రంప్ కు పాత స్నేహం ఉందన్నది బహిరంగ రహస్యం. ఎపిస్టీన్ సొంత విమానం లోలితా ఎక్స్ప్రెస్ లో ట్రంప్ ప్రయాణించారనే ఆరోపణలున్నాయి. అయితే ట్రంప్ వీటిని ఖండిస్తూ వస్తున్నారు. అతను ఒక అద్భుతమైన వ్యక్తి అని ఒకప్పుడు అనుకున్నాను, కానీ అతని చీకటి కోణం తెలిసాక దూరం పెట్టానని ట్రంప్ వివరణ ఇచ్చారు. ఈ ఫైల్స్ లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి ఉద్దండుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఫైల్స్ కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. భారతీయ మేధావుల పేర్లు కూడా ఇందులో రావడం గమనార్హం. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ పేరు ఎపిస్టీన్ డైరీలో ఉండడం గతంలో సంచలనం సృష్టించింది. అయితే అది కేవలం విందు సమావేశాల కోసమా లేక మరేదైనా కారణమా అనేది స్పష్టత లేదు. ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. పలువురు భారతీయ ఐటీ దిగ్గజాలు, విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో ఎపిస్టీన్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని ఈ ఫైల్స్ సూచిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రం, దాతృత్వం పేరుతో ఈ మేధావులను తన నెట్వర్క్ లోకి లాగాడు ఎపిస్టీన్. 2019లో ఎపిస్టీన్ అరెస్ట్ అయ్యాడు. కానీ విచారణ పూర్తి కాకముందే అత్యంత కట్టుదిట్టమైన జైలు భద్రత మధ్య అతను ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద శక్తులు అతన్ని అంతం చేశాయా అనే సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ఎపిస్టీన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం ప్రకారం ట్రంప్ కు ఎపిస్టీన్ తో ఉన్న సంబంధాలపై సరికొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎపిస్టీన్ పాత ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్నేహితులమే అని చెప్పుకుంటూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ను కొత్తగా బయటపడిన డాక్యుమెంట్లు ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలో బయటపడిన పేర్ల కంటే ఈసారి వచ్చిన ఆధారాలు మరింత లోతుగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణాలు, ఎపిస్టీన్ రిసార్టుల్లో జరిగిన విందులకు సంబంధించిన రికార్డులు ఇప్పుడు విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం ఎపిస్టీన్ తన ప్రైవేటు దీవుల్లో నిర్వహించిన పార్టీలకు సంబంధించి గతంలో బయటపడని కొన్ని కాల్ లాగ్స్, డైరీ ఎంట్రీలు ఇప్పుడు వెలుగు చూశాయి. 1990వ దశకం చివరలో, 2000వ సంవత్సరం ప్రారంభంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి పేరు ఇలాంటి కేసుల్లో మళ్లీ వినిపించడం అమెరికా రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతిపక్షాలు దీనిపై పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ఎపిస్టీన్ గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మ్యాక్స్వెల్ జైలులో ఉన్నప్పటికీ ఆమె నుంచి సేకరించిన సమాచారం, ఎపిస్టీన్ వ్యక్తిగత సహాయకులు ఇచ్చిన వాంగ్మూలాలు ట్రంప్ కు ప్రతికూలంగా మారుతున్నాయి. ట్రంప్ తనపై వస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్నా ఎపిస్టీన్ తనకు కేవలం 15 ఏళ్లుగా తెలుసునని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆధారాలతో పోల్చి చూస్తున్నారు. ఈ ఫైల్స్ లో భారత్ సహా పలు దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఫోకస్ అంతా వైట్ హౌస్ చుట్టూనే తిరుగుతోంది. ఎపిస్టీన్ మరణించినా అతను రాసుకున్న డైరీలు, అతను చిత్రీకరించిన వీడియోలు ఇప్పుడు డార్క్ వెబ్ లో, కోర్టు డాక్యుమెంట్లలో బాంబుల్లా పేలుతున్నాయి. అధికార వండతో ఎపిస్టీన్ చేసిన ఆగడాల్లో ఎవరెవరి పాత్ర ఎంతనేది తేలాల్సి ఉంది. ట్రంప్ పేరు ఈ స్థాయిలో చర్చకు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఆరంభమేనా, లేక ఈ ఫైల్స్ వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఇది కేవలం ఒక లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు. అధికారం, ధనం, వికృత స్వభావం కలిస్తే మానవత్వం ఎలా మంటగలుస్తుందో చెప్పడానికి ఎపిస్టీన్ ఫైల్స్ ఒక సజీవ సాక్ష్యం.